సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. బలగం సినిమాలో కొమరయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ సినిమాలో కొమరయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవి బాబు మాత్రం అవకాశాలు లేక అనారోగ్యంతో మంచాన పడ్డారు. ప్రస్తుతం ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబుకు చికిత్స అందిస్తున్నారు. అలాగే తరచూ డయాలసిస్ చేస్తున్నారు. అయితే వైద్యం చేయించుకోవడానికి మందుల కొనుగోలుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాబు కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవి బాబుకు మెరుగైన వైద్యం అందించాలని దాతలు కళాకారుల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కోరారు. కాగా బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా ఆ పెద్దగా డబ్బు అలాగే అవకాశాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా రామన్నపేటకి చెందిన బాబు రంగస్థలం కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అంజన్నగా అద్భుతంగా నటించి ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. అయితే బలగం తర్వాత మరే సినిమాలోనూ కల్పించలేదు బాబు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడింది. ఇప్పుడు బాబు కూడా అనారోగ్యంతో మంచాన పడ్డారు. ప్రభుత్వం దాతలు సానుకూలంగా స్పందించి బాబుకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా గతంలో బలగం సినిమా నటుడు మొగిలయ్యకి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వంతో పాటు కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆదుకున్నారు. వైద్య ఖర్చులకు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా సహాయం చేయకపోరా అనే దీనస్థితిలో ఎదురు చూస్తున్నారు.